అంటే అమ్మాయి ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మీకు హాబీ ఉందా? అది ఉంది నాకు కూడా. నేను క్లిక్ కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా. ఓకే, డెవలపింగ్ నేర్చుకున్నా. దట్ ఈస్ ద స్టోరీ అనుకోండి. ఇప్పుడు సరే కన్నప్ప దగ్గరికి వచ్చేద్దాం. సో మీరు స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ట్రిపుల్ ఫిగర్స్లో ఉందండి. ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది. ట్రిపుల్ ఫిగర్స్, 4 ఫిగర్స్ కాదు సార్. 100 కోట్లు ట్రిపుల్ ఫిగర్సే. అంటే అదే మరి అంత లేదు కానీ అండి. నేను ఈ నంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? ఆల్రెడీ ఇచ్చేదే కదా. అవును, అది బుక్స్లో ఉండేది అంత. దానికి మళ్ళీ సోర్సు అది ఇది 100 క్వశ్చన్స్ ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తాను నేనండి. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకొని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టాడు పాపం. వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అన్న ముందు భయం, ఎందుకు వచ్చిన గొడవ అని. సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళాం. బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మిగతా సినిమాలు ఏమున్నాయి పెద్ద బడ్జెట్లోనే? రాజాసాబ్ వస్తుంది. దట్ కుడ్ బి బిగర్. దట్ ఈస్ డెఫినెట్లీ బిగర్. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ డోంట్ నో. అరౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores ఆర్ సంథింగ్. దిస్ విల్ బి బిగర్. సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా మామూలుగా అయితే ఈ రోజు 3 hours 10 minutes. ఈ రోజులో సినారియో ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది 2వ పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడు, శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే, కానీ ఇది కుదరదు. బట్ సి ద హోల్ ఐడియా, నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనార్గా నిలిచిపోయాడు, ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను? ఎందుకు ద్వేషించాడు? ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా, భక్త కన్నప్ప, మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే. బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితం. దట్స్ ఆల్ మేక్ బిలీవ్. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే కథ అని మీ పేరు వేసుకున్నారా? కల్పితం, ఫాంటసీ. అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి, ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది మీకు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను, కామిక్ అదే నావెల్స్. దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను. ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్, ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే, ఎందుకు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో చేసి బర్నీ గారు ఉండి, విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఎత్తున ఉంది, నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను, అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను, కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. 2015లో ఇచ్చేశాడు. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ ప్రధాన అర్చకుల్లో అప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన పోయారు. ఆయన చెప్పిన ఆయన ఇన్పుట్స్ అన్నీ తీసుకున్న తర్వాత కథ. సో ప్యారల్గా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, లొకేషన్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్. 2019లో ఫైనల్గా దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ వేర్ మై కన్నప్ప ఇస్ కమింగ్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని. దెన్ వీ లాక్. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. కానీ